ఇండియా ఎంతమంది తెలుసు? రుమేనియా దేశం వెళ్ళిన మిషనరీ రిచర్డ్ ఉమ్రే టార్చర్ ఫర్ క్రైస్ట్ అని బుక్ రాశాడు. క్రీస్తు కొరకు హింసలు టార్చర్ ఫర్ క్రైస్ట్ ఇంగ్లీష్ బుక్. ఆయన సాక్ష్యం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన 2005 సంవత్సరంలో మా హెచ్వైకి వచ్చాడు. నేను ఎంపీ చేస్తున్నాను, చెన్నైకి వచ్చాను. రిచర్డ్ ఉమ్రే నేను చూసాను. యూతుడు కదా, చాలా అందగా, చాలా బాగుంటాడు, ఆచార బాగుంది. భార్య మాత్రం కొంచెమే కొద్దిగా ఉంది. ఆయన ఏమని చెప్పాడంటే డ్రగ్గిస్ట్. ఆయన డ్రగ్స్ తీసుకునేవాడు. వీధుల్లో పడిపోతే ఎవరో దైవ సేవకుడు ప్రభు గురించి చెప్పాడు, నమ్ముకున్నాడు. ప్రార్థన చేసుకోలేక దేవుడు రొమేనియా దేశానికి మిషనరీగా అన్నాడు. చాలు ఊరికయ్యా, నేను నమ్ముకున్న అదే చాలు, నాకు నీ సేవ చెప్పమన్నట. నేను నిన్ను రక్షించుకున్న దాని కొరకే నేను వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళాడు. చాలా కష్టపడ్డాడు. ప్రభుని గురించి మాట్లాడడానికి వీళ్ళే, కానీ చాలా రహస్యంగా సేవ చేసేవాడు. షాప్కి వెళ్ళి ఆ షాప్ కీపర్తో ఏదో వస్తువు ఉన్నట్లు అడుగుతూ ఈరోజు జీసస్ అనేవాడంట. వెర్ ఇట్ ఈస్, వాట్ కంపెనీ ఇట్ ఈస్ అనేవాడంట. వాడు అది కొత్త ప్రోడక్ట్ అనుకుని, కమ్ టు మై హోమ్ టు నైట్ అని అనేవాడు. అట్లాగే షాప్ కీపర్స్ మిలిటరీ కమాండర్స్ ప్రభువులకు నడిపించింది. ఒకసారి మీటింగ్ జరుగుతుంది. దేవుడు లేడు, మానవుడు స్వశక్తితో బ్రతకాలని వాడు చెప్తున్నాడు. ఆ మీటింగ్ ఈయనక్కడ ఇన్వైట్ చేశారు. భార్య అంటదంట, నువ్వు లేచి చెప్పు, ఏ దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు చెప్పని ఇలా పొడుస్తుందంట. ఆయన అన్నాడంట, నేను అలా లేచి చెప్తే నీకు భర్తగా ఉండలేను, నేను నీకు భర్తగా ఉండాలంటే నన్ను లేకపోతు అన్నమాట. దేవుని కొరకు నిలబడిన భర్త నాకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి భర్త నాకు అవసరం లేదు. వీళ్ళ మన అమ్మగారులు ఎంతమంది అమ్మగారులు ఉన్నారు? అలాంటి ఎంతమంది అమ్మగారులు ఉన్నారు? అలాంటి భర్త నాకు అవసరం లేదు. అలాంటి భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సిగ్గుపడి భార్య మాట పౌరుషం వచ్చి లేచి నిలబడి దేవుడు ఉన్నాడు అని ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన సెంటర్ వేసి 2 సార్లు 2 ఏళ్ళు 14 సంవత్సరాల చర్యలో ఉంటాడు. ఆయనకు ఆరాధన చేయడం ఇష్టం. వాయిద్యాలు లేకుండా ఆరాధన చేయలేదు. ఆయన చేసిన సంఖ్యని ఇలా మ్యూజిక్గా మార్చి ఆరాధించేవాడు. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్న ఆనందించు అన్నట్లు ఈ రిచర్డ్ కూడా చెరలో ఉండి ఆనందించేవాడు. రోజుకు ఒక అప్పం వేసేవాడు చెరలో. హక్కీగా ఉండేది ఆ చెరసాలు. దుర్వాసన. ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగుందనేది అడిగేది కాదు భార్య. భర్తను చూడాలి, మందులు ఇవ్వాలి అని వంక పెట్టుకుని వచ్చి ఆయన కొడుకు ఒకటి దిండు లేదంట, దిండిస్తానని ఆయన రాసిన ఆ నూతన నిబంధనని ఆ రుమేనియా భాషలో రాసిన దాన్ని నువ్వు కరెక్ట్ చెయ్యి, నేను ప్రింట్కి ఇస్తా అని పేపర్లు పంపించిందండి. కానీ మందులు కానీ నేను ఎలా ఉన్నామని అడగలేదంటండి భార్య. పేపర్స్ పంపించి మళ్ళీ అది కరెక్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేయించింది. అలాగ 2 ఏళ్ళు ఉన్నాడు. 2 ఏళ్ళు 14 సంవత్సరాలు చెరలో ఉన్నందున ఈవేళ ది కంట్రీ కాల్డ్ రొమేనియా బికేమ్ ఏ క్రిస్టియన్ కంట్రీ. మన దేశం 2000 సంవత్సరాల క్రితం సువార్త వచ్చింది. నేను తలుచుకున్నప్పుడల్లా బాధపడతా కదా. తోమా డే అని చేస్తాం, సెలబ్రేషన్ చేస్తాం, పెద్ద పెద్ద ఫెస్టివల్ చేస్తాం. మన దేశం ఎందుకు క్రైస్తవ్యం అవ్వట్లేదు? కాని మాట అతికిచ్చారు, అది పేరు పెడుతున్నారు. నేను చెప్పను, ఎందరూ తెలుసు మన దేశం పలానా దేశం అని. ఆ మాటకు ఈ పదానికి ఏమీ సంబంధం లేదు. రిలీజియన్స్, మేజర్ రిలీజియన్స్లో హిందూయిజం అనేది సబ్జెక్ట్ వస్తుంది. అది చదివిన వాళ్ళు మన దేశాన్ని ఏ కల్చర్, మన దేశాన్ని ఏంటో, అసలు హిందూ పదానికి మన దేశానికి ఏమి సంబంధం అర్థమవుతుంది. మిషనరీస్ పాశ్చాత్యులు లేదా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు అనుకున్నాను, కానీ అంతకు ముందు ఈ పేరు పెట్టిన వాళ్ళు వచ్చారు. వీళ్ళకి మన దేశానికి సంబంధం లేదు. మనది సింధు నాగరికత, మన సింధువులో ద్రవిడియన్స్ మనం. కానీ బలహీనం అవటం వల్ల ఆ సింధు నది ప్రాంతం నుండి మొదలకు చేసాము. మనల్ని సౌత్ ఇండియన్స్ అని పిలుస్తున్నారు. వాళ్ళందరూ నార్త్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు మనం రూల్ చేస్తున్నారు. ఈ మాటలు నేను పొరపాటున ఆగస్ట్ 15ని సెలబ్రేట్ చేయండి, అది ఇండిపెండెన్స్ డే జరుపుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ స్వాతంత్రంలో అయ్యాం, ఇంకా మనం బానిసలుగా ఉన్నాం.
వీళ్ళకంటే ముందు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు మన రూల్ చేస్తున్నారు. ఆ కట్టుబాట్లు ప్రజలు ఉండిపోయారు. కాబట్టి నాకు అసలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పడానికి ఇష్టం ఉండదు. ఇది నాటకం, ఇది మాయ జరుగుతుంది లోపల. ప్రజలందరూ కూడా మాయ అనుకుంటున్నారు. అసలు మన దేశం ఏంటి, మన యొక్క నాగరికత ఏంటి, ఇది ఎలాగ రూపుమారిపోయింది, మనం ఎందుకు ఇలాగ ఇబ్బంది పడుతుంది, ఎవరు ఆలోచన చేయట్లేదు. సరే, అది వేరే విషయం. ఎందుకు చిన్న చిన్న దేశాలు మొన్న సువార్తల దేశాలు, క్రైస్తవ దేశాలు అయిపోతే మన దేశం ఇంకా రాను రాను డోర్స్ ఆర్ క్లోజింగ్ కదా, ద్వారాలు మూయబడుతున్నాయి. సువార్తకు స్వేచ్ఛ లేదు, అవకాశం లేదు. ఎందుకు ఇలాగ అయిపోతుందంటే ప్రభువుని ఎరిగిన మనం బలంగా ఆయన కొరకు నిలబడలేకపోతున్నాం. అది సమస్య. నేను ఒక అనుభవం చెప్తాను. 2005 సంవత్సరంలో, అంటే 2 సంవత్సరాలు ఎంటెక్ చేస్తాను. 2 సంవత్సరాలు నెలకి 2 సార్లు వచ్చేవాళ్ళు సంఘాలు చూడటానికి. ఆన్లైన్ మీద జరుగుతుంది. మైక్ పెట్టారు, విలేజెస్లో మైక్ పెడతారు. ఒక అతను వచ్చేసాడు, సిగరెట్ ఇట్లా పెట్టుకున్నాడు. అతని పేరు, ఇంటి పేరు కూడా నాకు తెలుసు. అంటే సమాజానికి వాడు గొప్పవాడు అనుకున్నాను. ఇలా సిగరెట్ ఉంది, ఏంటి మైక్, ఏంటి మోత, చంపేస్తాను నన్ను. ఇలా గుమ్మం దగ్గరికి వచ్చి అరుస్తుంటే బయటకు వచ్చాడు, గొడవ పడుతున్నాడు, కేకలేస్తాడు. నేనేం మాట్లాడాలి, అలాగే ఉండిపోయాను. ఒక్క మాట కూడా నా నోటు రాలా. నిన్ను చంపేస్తాను అన్నాడు. చర్చిలో వాళ్ళు బలబల బయటకు వచ్చేసారు. ఏం మాట్లాడతాను, నువ్వెవరివి, నీకేం సంబంధం అని సంఘం అంతా అతని మీదకి వచ్చేసరికి స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోయాడు. సగం దూరం తరిగారండి అతన్ని. మరొకసారి వస్తే ఊరుకో, నీకేమి సంబంధం, ఎవరికి లేని బాధ నీకు వచ్చిందా అన్నారు. నిన్నగాక మొన్న ఆదివారం కొండవాడు, ఇది వేరే మా సొంత మైక్ పెట్టాడు. వారానికి ఒక్కసారి పెడతాం ఆదివారం మైక్. కానీ ఈ మధ్య మాకు ఎంట్రన్స్లో గుడి 24 గంటలు పెడుతున్నారు, ఫుల్ సౌండ్. 24 గంటలు కొత్త పంతులు గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన పండగ చేస్తున్నాడు, రోజు పండగ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా సీతారాముల కళ్యాణం, ఆయన రోజు పెడతాడు. రికార్డ్ ఏంటో నాకు అర్థం కాదు. రోజు అది ఇష్టం వాళ్ళకి, దేవుడు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం. మన దేవుడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి కష్టం. ఎవరు రారు మన ప్రభు దగ్గర. మన ప్రభు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నట్లయితే గొప్పోడు అని చెప్పి వచ్చేవాడు. మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు అంటాం, వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు ఎలా ఉన్నాడు, యథారాజా తథా ప్రజ. దేవుడు ఎలా అంటే ప్రజలు కూడా అలా ఉండొచ్చు కాబట్టి అది ఇష్టం. మన ప్రభు పరిశుద్ధత పవిత్రకు చెప్పేందుకు ఇష్టపడ్డాడు. ఒక ఆయన వచ్చాడు, అది వేరే ఊరు, ఏమైనా ఉండదు మంచి అవతల ఆయన వచ్చేసి, ఏంటి మేము ఎలా ఉండొద్దా, ఎంత మోతా ఏంటి. ఇప్పుడు సంఘస్థులు ఎవరు రావట్ల బయటికి, కొద్దిమంది వచ్చారు. మరి కొంతమంది ఆ రైతు అంట, ఆయన పనులోకి వెళ్తారంట, ఆయన ఏమనంటే బాగోదంట, రాలేదు. కానీ వాళ్ళ బంధువులు, అదే ఊర్లో వాళ్ళ బంధువులు నాకు రైట్ హ్యాండ్ ఉంటారు. పొలం చూసుకోవాలా, బంధుత్వం చూసుకోవాలా. ఏంటి నీకు పిచ్చి కింద, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏంటి మాస్టర్ గారిని అడుగుతున్నావు, రోజు వినపడి మైక్ నీకేం డిస్టర్బెన్స్ లేదుగా, వారానికి ఒకసారి అయితే మైక్ నీకు డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పి గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు నాకు ఏంటంటే, అప్పుడు 20 సంవత్సరాల కిందట సంఘం అందరూ మాట్లాడేదే, ఇవాళ ఎందుకు సంఘం భయపడిపోతుంది అంటే, సంఘానికి దేవుడు ఆకర్షించడం, లోకం ఆకర్షించబడుతుంది. లోకపు ఆచారాలు, లోకపు పద్ధతులు, ఇవి ఎక్కువ వాళ్ళకి ఆకర్షణ అవుతుంది. కానీ దేవుని ప్రేమ ఆకర్షించబడట్లేదు. సంఘం బలహీనం అయిపోతుందని నాకు అనిపిస్తుంది. సంఘం దేవుని ప్రేమను కోల్పోతుంది, సంఘం విశ్వాసాన్ని కోల్పోతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన సేవ, మన క్రైస్తవ సమాజం దిగజారిపోతుందని నేను సిగ్గుతో, వేదనతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ టౌన్లో, మీ జిల్లాలో, మీ ప్రాంతంలో సేవ ఎలా ఉందో తెలియదు. కానీ నేనుంటున్న ప్రాంతంలో దేవుడి కంటే లోకం ఆచారాలు, లోకం మర్యాదలు, మంచితనాలు, ఇవి ఎక్కువ ప్రాధాన్యం అయిపోతుంది. దేవుడు తక్కువైపోతున్నాడు. అందువలన మనం సంఘాన్ని మోటివేట్ చేయాలి. ఈ ఎల్కేజీ ప్రీచింగ్స్ మానేయాలి. ఎల్కేజీ ప్రీచింగ్స్ అంటే యేసు నిన్ను ఆశీర్దిస్తాడు, ఇదిగే బోధలు కదా. మన దైవజనులు మైక్ పట్టుకుంటే, సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు, రేపు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, నీవు అద్భుతం చూస్తావు. అందుకేనా ప్రభు నమ్ముకున్నది.
ప్రభు ఆ బిడ్డను రక్షించే ఉద్దేశం ఏంటి? నేను సేవకులు ఏం చెప్పాలని దేవుని ఏర్పాటు అది మర్చిపోతున్నారు. ప్లీజింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మెచ్చుకోవాలి, మన సంఘానికి ఎక్కువ మంది రావాలి, నన్ను నా బోధను ఎక్కువ ఇష్టపడాలంటే నాకు దివ్య బోధలు చేస్తే చాలు. గద్దించే బోధలు, లేకపోతే దేవునికి సమర్పణ చేసుకునే బోధలు, దేవుని మనం నిలబడే బోధలు, దేవుని సాక్షి ఉండే బోధలు మాయమైపోయింది. ఎల్కేజీ ప్రిన్సిప్స్ ఎంతగా, ఎల్కేజీ అంటే ఏ బి పిల్లలకి ఎలా నేర్పుతాం? ఇక అదే ప్రసంగాలు, అదే ఎప్పుడు మనం సంఘాన్ని మోటివేట్ చేసేది, ఎప్పుడు మనం సంఘానికి ప్రభు ఇచ్చిన టీచింగ్స్ నేర్పించేది, ఇక ఎప్పుడు ఆలన, ఇక ఎప్పుడు ఏబిసీలన. కాబట్టి మన దేశీయులు అవడానికి ఇంతగా సంఘం ఇలా వెనకబడడానికి గల కారణం మన సేవకులు కూడా సరైన బోధలు చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ప్రభు ఏ బోధించమని అప్పగించాడో అది కాక వాళ్ళకి ఇష్టమైన బోధలు చేస్తున్నారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మిషన్, గ్రేట్ కమిషన్ నా 3వ మాట చెప్పి ముగిస్తాను. ఒకవేళ సమయం ఎక్కువైపోతే ఆపేస్తాను. 3వ మాట ఏంటంటే గివ్ us ఫ్రెండ్స్. గివ్ us ఫ్రెండ్స్. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. WMC సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి అర్థం. WMC ఏం జరిగిందంటే 1900 సంవత్సరంలో ఫారిన్ మిషనరీస్ అందరూ కూడా ఏప్రిల్ మే నెల ఎండ తీవ్రత తట్టుకోలేక ఇండియాలో ఎక్కడున్న వాళ్ళు కూడా ఊటీ వచ్చేవాళ్ళు. సమ్మర్లో మే నెలలో ఊటీ వచ్చేవాళ్ళు. ఊటీ వచ్చిన తర్వాత మిషనరీస్ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ, ఓ నీకు అమెరికన్ మిషనరీవా, నువ్వు లండన్ మిషనరీవా, నువ్వు ఎక్కడ పని చేస్తాను, నువ్వు ఎక్కడ పని చేస్తాను పరిచయం చేసుకుని ఆశ్చర్యపడి, అలా కాదు మనం ఇలాగున సమ్మర్లో కలుసుకొని పరిచయం చేసుకోవటం కాదు, మనం అందరం కూడా ఒకసారి కలుసుకోవాలి, పరిచయం ఎలా జరుగుతుందో మనం చెప్పుకోవాలి, ఇండియాని ఎలాగో ఎవెంజలైజ్ చేయాలో మాట్లాడుకుందాం. కాబట్టి వి స్టార్ట్ డెకేడియల్ కాన్ఫరెన్స్ అని మొదలుపెట్టారు. డెక్ అంటే 10 సంవత్సరాలకి ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. దాని వచ్చిన పేరే వరల్డ్ మిషనరీ కాన్ఫరెన్స్, WMC. WMC 1910 నుండి స్టార్ట్ అయింది. 1910 నుండి స్టార్ట్ అయింది. ఈ 1910లో 1910వ సంవత్సరాలు అనుకున్నారు, కలుసుకున్నారు. దీన్ని ఫామ్ చేయడానికి, గ్యాదర్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి 10 సంవత్సరాల సాధన తీసుకుని మన ఇండియాలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ, ప్రపంచంలో ఎక్కడైతే మిషనరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడుకుందాం, ఒక్కొక్కసారి ఒక చోట కూడుకుందాం అని చెప్పి మొదలుపెట్టారు. ఫస్ట్ గ్యాదరింగ్ ఎక్కడ జరిగిందంటే ఎడిన్బర్గ్లో జరిగింది. 1910లో ఫస్ట్ WMC జరిగింది. అందరూ పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చేస్తున్నారు, మిషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా నుండి బిషప్ కాల్డ్ అజరయ్య టెమిలియన్ ఆయన వెళ్ళి ఒకే మాట అన్నాడు, యూ హ్యావ్ గివెన్ us ఎవ్రీథింగ్ బట్ గివ్ us ఫ్రెండ్స్ అని అన్నాడు. మీరు మాకు అన్ని ఇస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు, ఇంకేదేదో సపోర్ట్ చేస్తున్నారు, మీరు వచ్చి మమ్మల్ని ఇండియన్స్ ని కలుపుకోవట్లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఈక్వాలిటీ లేదు, చాలా వ్యత్యాసాలు చూపిస్తున్నారు సేవలో. మా ఆర్గనైజేషన్ ఇది, మా సంస్థ ఇది, మా మినిస్ట్రీ ఇది అని మా దేశంలో మీరు వ్యత్యాసాలు చూపిస్తున్నారు. కానీ సమానత్వం, సహవాసం కొనబడిపోయింది. మీరు మొదట మాకు గివ్ us ఫ్రెండ్స్. అది అసలైన స్లోగన్ ఏంటంటే 1910 ఎడిన్బర్గ్ WMCలో గివ్ us ఫ్రెండ్స్. దేవుని బిడ్డలారా, 1910వ సంవత్సరంలో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిషనరీస్ అందరూ కలిసిపోయారు, సేవకులందరినీ కలుపుకున్నారు. కానీ 20th సెంచరీ ఏమైపోతుందంటే చర్చ్ ప్లాంటింగ్ మూమెంట్ అయిపోయింది. ఆ 19వ సంవత్సరంలో చర్చ్ హిస్టరీ చదివిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. తమిళనాడులో ఒక్క కాన్ఫరెన్స్, ఒక మీటింగ్ జరిగి ప్రభు నమ్ముకున్నందుకు 70,000 మందికి, మధురై ఎక్కడో నాకు ఊరి పేరు జ్ఞాపకం లేదు, మధురై 70,000 మందికి ఒకసారి బాప్తిసం ఇచ్చారు. ఆ శతాబ్దం, 20వ శతాబ్దం చర్చ్ ప్లాంటింగ్ మూమెంట్గా అవడానికి గల కారణం ఉద్యమం రగిలింది, అందరిలో మంట పుట్టింది,
వేదన కలిగింది. మనం పని చేయాలి, మన ప్రజల్ని ప్రభు దగ్గరకు తీసుకురావాలి, దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులుగా చేయాలని మంటతో పనిచేశాడు. సంఘాలు స్థాపించబడింది. అయితే ఈ దినాలు ఆ రోజుల్లో వాళ్ళు సంఘాన్ని స్థాపించారు. ఈ రోజుల్లో మన వాళ్ళు చర్చల్ని కడుతున్నారు. అంటే few pastors are building their own kingdoms rather than the God's kingdom. ఈ మాట చెప్పి ముగిస్తాను. మిషాలజీ బోర్డ్ అని ఉంది. దానికి డాక్టర్ సిగా ఆర్లిస్. ఇండియాలో 5 మిషాలజిస్టులు ఉంటారు. ఆయన ఒకడు డాక్టర్ సిగా ఆర్లిస్. హీ వాజ్ మై మిషాలజీ ప్రొఫెసర్. హెచ్బిఐకి ఆయన విజిటింగ్ ప్రొఫెసర్కి వచ్చేవాడు. బాగా మోటివేట్ చేశాడు. నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నన్ను కూడా బోర్డు మెంబర్స్లో ఒకరికి చేర్చాడు. దాని సిస్టమ్ ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు కలుసుకోవాలి మిషన్ బోర్డు అంతా కూడా. ఒకసారి చెన్నైలో, ఒకసారి పూణేలో, ఒకసారి బెంగళూరులో. నేను 1-2 సార్లు వెళ్ళి నాకు కుదరట్లేదు. అదే నా ప్రాబ్లం. ఇది అధ్యాయం ఎంత బాగా కుదరు, ఎంత నేర్చుకున్నాను. కరోనా టైంలో నేర్చుకున్నాను, ఇప్పుడు కుదరట్లా. ఆ టైంకి ఎక్కడో ఉంటాం, లాక్ అయిపోవటం కుదరదు. కానీ అయ్యారు మరలా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఫేస్బుక్ తీసుకుని చూస్తాను, వింటాను. అని మీరు పిలిచి ఆ పీపుల్ నా పేరు రావట్లేదని నాకు బాధపడి తప్ప మీరు పిలుస్తారు కదా ఆయన చెప్పినట్లుగా వింటానే. అయితే నాకు కుదరక నేను మానేశాను. ఒకసారి బోర్డు మీద రాస్తాను ఆంధ్ర. నేను ఆంధ్ర నుంచి ఒక్కడే చెన్నైలో జరిగింది బోర్డు మీద. ఎలా ఉంది పనిచేయ వాళ్ళు బలంగా చాట్ వేస్తాడు. ఆంధ్రాలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, సంఘాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో సమస్య ఏంటంటే చర్చెస్ అయితే పెరుగుతుంది కానీ క్రిస్టియన్ పర్సెంటేజ్ పెరగట్లేదు. అది ఎలా లాజిక్ కదా. అయ్యగారు గారు చర్చెస్ అయితే పెరుగుతుంది, క్రిస్టియన్ పర్సెంటేజ్ పెరగట్లేదు. ఏం చేస్తారంటే ఒక పాట పాడవచ్చు, బైబిల్ పట్టుకోవచ్చు, లేదా వాక్యం చెప్పడం వచ్చి సేవకులు అయిపోతున్నారు. ఈ సేవకులు అయిపోయి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు ఆంధ్ర పాస్టర్స్ చేపల్ని ఏట్లోనో కాలంలోనో పట్టట్లేదు, గంపల్లో పట్టి బొట్టలు వేసుకుంటాను అన్నమాట. బాబు గంపల్లో పట్టి బొట్టలు వేసుకుంటున్నారు. అలాగే బొట్టలు పెరుగుతుంది కానీ చేప మాత్రం లేవు. సంఘాలు చర్చలు అయితే పెరుగుతుంది కానీ క్రిస్టియన్ పర్సెంటేజ్ పెరగట్లేదు. నన్ను ఎందుకు పిలిచాను నాకు తెలవదు కానీ ఈ మాట చెప్పడానికి వచ్చాను. యేసయ్య దేవాది దేవుడు ఎంత భారం కలిగి పని ప్రారంభించాడు. దాని కొరకే ఆయన మానవ రూపంగా ఈ లోకానికి వచ్చాడు. హింస పొందాడు, మనకు భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ పని ఆలోచిస్తే సులకనగా తీసుకుంటాం. ఇవాళ పెద్ద సమస్య ఏంటంటే సేవకుల్లో దేవాది దేవుడు ఏదైనా తోటలోకి వెళ్ళాడు. ఆనందం తన కుమారుడి లోకానికి వచ్చాడు. బట్ we don't move from our place. మన స్థలాలు చక్కగా కంఫర్టబుల్గా ఏర్పాటు చేసుకున్నామండి. దేవుడు కూడా మంచోడు కాబట్టి 2-3 సంవత్సరాలు ఆశీర్దిస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, బండి ఇస్తున్నాడు, భోజనం ఇస్తున్నాడు, హాయ్ కంఫర్టబుల్. ఇక మూవ్ అవుతుంది కదా. వాళ్ళు వస్తారుగా ప్రార్థన చేస్తాం. వాళ్ళు రావటం కాదు, నా కొరకు ఎవరు వెళతారు, నేను ఎవరిని పంపుదును అన్నాడు. వెళ్ళాలి. దేవుడు వెళ్ళాడు, తన కుమారుడి లోకానికి వచ్చాడు. మనల్ని కూడా వెళ్ళమంటున్నాడు. వెళితే తప్పగా వాడుకుంటాడు. వెళితే తప్పగా మనం చేపలు పట్టుకుంటాం. ఎంత గొప్ప మాట. ఏమీ చేత కాదు, గట్టి గట్టి వణికిపోయాడు. వల నిండా చేపలు పడినందుకు పేరు ఆ తట్టుకోలేక దుమికాడని ఉంది కదా, నీళ్ళలో దుమికాడు. గురించి తుంచావు పాప మనిషి. అదొక్కటే వచ్చిన హిందీలో. 2 సార్లు వెళ్ళారు. నార్త్ మిషనరీకి వెళ్ళాలనుకున్నా, మా నాన్న చచ్చిపోతే వెళ్ళిపోయి ప్రభు అక్కడ పెట్టాడు. తప్ప ప్రభువా నేను పాపాత్ముడు, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళను, నువ్వు రా, ఐ మేక్ యూ. ఈ వదిలేసే, ఈ చేపలు వదిలేసే, నేను మనుషులు కొట్టి చాలా రకాలు చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం. ఇంగ్లీష్లో పాట అంటే కొంతమంది తెలిసి ఉంటుంది. Lord, make me an instrument of worship. నన్ను ఒక ఆయుధంగా చేయి. నేను ఆరాధిస్తా, నేను సేవిస్తా, నేను మహింపరుస్తా. ఇది దానిలో వచ్చిన
దేవుడికి దేవుని పెట్టారా, దేవునికి కావాల్సింది మన ఎబిలిటీస్ మాత్రమే కాదు, బట్ అవైలబిలిటీ. గాడ్ నీడ్స్ అవర్ అవైలబిలిటీ రేదర్ దెన్ అవర్ ఎబిలిటీస్. మనం ఆయనకు అందుబాటులో ఉంటే, మనం ఆయనకు అప్పగించుకుంటే, మనం ఆయన ఇష్టంగా ఆయన సమీపంలో ఉంటే ఆయనకు కావాల్సిన నీతిగా వాడుకుంటాడు. లేదు, ఆ సబ్మిషన్ లేదు మనలో, ఆ డెడికేషన్ లేదు. మనం ఏదో దేవుడికి నిల్చొని సమర్పించుకున్నాం, అందరూ ఎలా ఉద్యోగాలు చేస్తారు అలాగే చేస్తారు, సేవ సమర్పణ, కమిట్మెంట్, త్యాగంతో మన దేశాన్ని, మన ప్రజల్ని ప్రభుత్వం సంపాదించుకున్నాం. కమిషన్, గ్రేట్ కమిషన్ అండ్ ఫ్రెండ్షిప్. మనందరం డినామినేషన్లు అవన్నీ ప్రక్కన పెట్టి మనందరం దేవుడి సేవకులు ఐక్యమయ్యి ప్రార్థన చేసి ప్రయాసపడితే మన ప్రజల్ని దేవుని రాజ్యం వరకు సంపాదించుకున్నాం. అట్టి కొరకు ఆ దేవుడు దయచేయండి. చెప్పబడిన వాక్యాన్ని నిమిత్తం ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో రెవరెండ్ జాన్సన్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసి మిషనరీ మాతో శుద్ధిగా మాట్లాడిన నాన్న ఏ రీతిగా ప్రభావం ఈ లోకానికి మీరు వచ్చినారో ప్రభా, ఇద్దరి చెట్టు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాము తండ్రి. దేవా, మేము కూడా ప్రభా భారం కలిగి ప్రభా పరిచయంలో మేమందరూ సాగిపోయి దయచేయండి తండ్రి. అయ్యా, మేమందరూ ప్రభావితం సమర్పించుకుంటున్నాం తండ్రి. వాడే పాత్రగా వాడే ప్రముఖంగా జీవితాలను మార్చండి తండ్రి. అయ్యా, గుంటూరు ప్రాంత గొప్ప జీవితాలు కూడా ప్రభా మేమందరం పరిచయం చేయడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన ఆస్తులను బలపరిచి ప్రభా కుటుంబాల పరిచయం దీవించి ఆశీర్వదించయ్యా. ఈ కార్యక్రమ పాల్గొన్నది వారు కూడా బలపరిచి అధ్యాత్మిక ఆచరణ ఏర్పడిచి ఆరోగ్యాన్ని దయచేసి బలపరచండి. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రార్థనలోనికి నడిపించినటువంటి సెక్రటరీ గారు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది ఈ దినం వాక్యాన్ని ఆనందించారు? ఫౌండింగ్ కమిటీ సభ్యులు, కమిటీ సభ్యులు వారికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఫౌండింగ్ కమిటీ సభ్యులు రామ్మోహన్ గారు వచ్చారు, వారికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రస్తుత ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కిరణ్ గారు, అలాగే సునీల్ గారు, ఇజ్రాయల్ గారు, వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. అలాగే క్రాంతి కుమార్ గారు, కాసు గారు, అంజయ్ గారు, వారందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. కుదిరాజు గారు వచ్చి శుభాలు తెలియజేయాల్సిన వారికి ఆహ్వానిస్తున్నాను. అధ్యయనం 6వ వార్షికోత్సవానికి హాజరైనటువంటి అందరికీ మనం సర్వనాలు లైవ్లో ప్రోగ్రాం తెలియజేస్తా ఉన్నాను. రెవరెండ్ డాక్టర్ పై రుద్రాసరావు వారు వచ్చి శుభాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అధ్యాయం ప్రారంభించబడి 6 సంవత్సరాలు నిండుకున్న ఈ సందర్భంలో మనందరం చేరి ఇదిగా దేవుని మహిమ ప్రారంభించాడు. ఈ అధ్యాయం అనేది లాక్డౌన్లో కోవిడ్లో పుట్టింది. కొన్ని ప్రారంభించబడతాయి, మధ్యలోనే కొన్ని ముగించబడతాయి. కానీ అధ్యాయం అలా కాదు. ఈ కోవిడ్లో పుట్టిన ఈ అధ్యాయం 6 వసంతాలు నింపుకొని ఈరోజు దీని ద్వారా ఎంతమంది దీవించబడ్డారు, ఎంతమంది ఆధ్యాత్మికంగా బలపడ్డారంటే సాక్ష్యం. మనకంటే మన గుంటూరులో మన యునైటెడ్ పాస్టర్స్ పొజిషన్లో ఉన్న
సేవకుల కంటే ఎక్కువ శాతం నేను సాక్ష్యాలు ఏంటంటే బయట ఉన్నటువంటి వారి వేరే వేరే ప్రాంతాల్లో లైవ్ ద్వారా చక్కగా వారు ఆస్వాదించుకుంటారు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి చాలా మంది ఏదో ఒకటి నెలకు ఒకసారి వారానికి ఒకసారి జరిగే కార్యక్రమం కాదు ఇది. ఎవ్రీడే ప్రతిరోజు షార్ట్ టైం. ఒకవేళ దేనికైనా ప్రతిదానికి ఆలస్యం ఉంటుంది, దేనికైనా ఆలస్యం ఉంటుంది, కానీ అన్నగారు అధ్యాయం ఫేస్బుక్లో లైవ్గా ఆలస్యం ఉంటుంది. ప్రతి నిమిషం క్షణంతో సహా ప్రారంభం. అయితే అదనేత దేవుడు చాలా మంది బ్లెస్సింగ్ పొందుతున్నారు. 6 సంవత్సరాలు ఎంతగానో ఆత్మీయ పదాన్ని ముఖ్యంగా వాక్యాలు అనేది వింటూ ఉంటారు. ఈరోజు వాక్యాలు చదువులేదు మనకి, సంఘాలు వింటుంటాం. చాలా మంది యూట్యూబ్లో ఈరోజు చాలా పెద్ద సేవకులు ఉన్నారు, వారు చక్కగా చెప్తుంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి చాలా లోతైన విషయాలు థియాలజీ కలిగి ఈ ప్రస్తుత కాలంలో ప్రసంగాలు అందరూ చేస్తున్నారు. ప్రసంగాలు చేయడం గొప్పగా. ఈరోజు ఏమో ప్రసంగం ఒక ఆయన సేవలోకి వచ్చాడు, వచ్చే 2 నెలలకి అద్భుతమైన ప్రసంగం చేశాడు. స్టేజ్ బలపడి ఏంటి అద్భుతమైన ప్రసంగం అంటే యాస్టీస్ ఇలా జరుగుతూ అంటే ఎవరిని అనుసరించాడో ఆయన ప్రసంగం చేసి తీసుకొచ్చి మొత్తానికి తెలిపాడు. అది పెద్ద ప్రసంగం చేయడం గొప్పతనం. లోతైన థియాలజికల్ గా వేదాంతపరమైనటువంటి మర్మాలను వివరించడం అనేది అది ఎవరు పడితే వాళ్ళు కాదు. అది నిజంగా ప్రసన్నాథ్ గారి ద్వారా దేవుడు రోజు మనకు అనుగ్రహించాడు. అప్పుడప్పుడు బాధపడుతుంటాం, దాన్ని వినియోగించ సరిగ్గా మనం వినియోగించుకోలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా చాలా మంది దాన్ని వినియోగించుకుని ఆస్వాదించబడుతున్నారు. వారు మన మధ్యలో ఉండడం, మనకి వారు ఆచార్యులు ఉండడం, మనకి పౌరులు ఉండడం ఎంతైనా దాని అద్భుతమైన వర్తమానం. ఈరోజు స్పెషల్ గెస్ట్ రమణయ్య గారు మన మధ్యలో కావడం, వారి ఊరు వెళ్ళాను, వారి ప్రాంతానికి వెళ్ళాను, వారి ఫోటోలో మాట్లాడడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా టాలెంట్ పర్సన్ కూడా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు అప్పుడు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఒక్కొక్కరు టాలెంటెడ్ పర్సన్స్ అందరూ దేవుడు ఎందుకు అలాగే మరుగులు పెడతాడో ఒకసారి తెలియదు. అన్నగారు కూడా నిజంగా మరుగులో ఉంచే ఒకవేళ అక్కడ ఉండడం వల్ల ఇలాంటి మర్మాలు వస్తున్నాయేమో అనుకుంటుంటారు. దేవుడు ఆయనకి ఆశ్రయించాడు. ఈరోజు చెప్పిన లాస్ట్లో ఒక మాట వచ్చేది ఏంటంటే మిషన్, మన మిషనరీ యాత్రలో ప్రాముఖ్యత ఏంటంటే మనం బ్లెస్ అవ్వాలంటే మన జీవితాల్లో దేవుడిచ్చే ప్రతి వాటిని, దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి వాగ్దానాన్ని మనం సంతరించుకోవాలంటే విడిచిపెడితేనే ఎస్టాబ్లిష్ అవుతాం, ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం, దేవుని దర్శనం మన జీవితంలో నెరవేరుతుంది. శిష్యులు వలలో విడిచిపెడితేనే గొప్ప అపోస్తులుగా వారు తయారయ్యారు. ఒక్క మాటకి వలలో విడిచిపెట్టడం ద్వారా వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము లోతున్నంత కాలము దేవుని వాగ్దానంలో అబ్రహాం జీవితంలో నెరవేరలేదు. ఎప్పుడైతే లోతులు విడిచిపెట్టాడో అబ్రహాం, అప్పటి నుంచి ఆశీర్వాదాలు తన జీవితంలో ఆరంభించబడ్డాయి. యాకోబు బెన్యామీనును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. నేను విడిచిపెట్టడం, కొత్తహీనుడిగా అయిపోవడానికి నాకు ఇష్టం లేదు. బెన్యామీనును విడిచిపెడితేనే ఆ పరువులో నుంచి వాళ్ళందరూ కూడా విడిపించబడతారు. ఎప్పుడైతే ఆ బెన్యామీనుడు విడిచిపెట్టాడో దేవుడు భవిష్యత్తులో వారందరికీ కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలాగో భక్తుల జీవితంలో కానీ, ప్రవక్తల జీవితంలో కానీ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనకి ఇష్టమైనది ఏది విడిచిపెట్టాలంటే యోగ్యమైనది, ఇష్టమైనది విడిచిపెడితే తప్పనిసరిగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించిన సేవలు బలంగా వాడుకుని ఈ అధ్యాయం వార్షికోత్సవం ఎన్నో చేసుకోవాలి, ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలి. అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే అయితే ఇలాంటి వార్షికోత్సవాలు అందరికీ అందుబాటులో, ఇక్కడ చాలా మంది ప్లస్ అయ్యారన్న అధ్యాయం ద్వారా వాళ్ళు కూడా వచ్చేటట్టుగా, వాళ్ళందరూ కూడా అందుబాటులో వాళ్ళు కూడా అవకాశం ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చక్కని శుభాలు అందించిన వృద్ధులందరికీ తెలియజేస్తాను. చాలా చక్కని మాట్లాడారు.
అబ్రహాం జీవితంలో అంటే లోతును విడిచిపెట్టాలి బాగుంది అనమాట. ఒక మంచి లైన్ థాట్ అని చెప్పారు. మనకి ఉన్న తెలియజేస్తాం కానీ అలానే మన దర్శకులు జగన్మోహన్ అన్న గారు ఉన్నారు. వారితో వచ్చి వార్షికోత్సవ సందర్భంగా శుభాలు తెలియపరచవలసిందిగా వారి ప్రజలతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తులో ప్రియులందరికీ వందనాలు చేస్తున్నాను. అలాగే హిమాలయ సంతోషం మరి అధ్యాయం ఎక్కువగా అధ్యాయం చేయడం వస్తాయి చూస్తూ ఉంటారు కొంత, కానీ అన్న పెద్ద నేచురల్గా గురువుకి గురువు అద్భుతంగా ఎక్కడైతే అందరికి సబ్జెక్ట్ ఇస్తున్నారు కంటిన్యూగా ఎక్కడ సరిగా అద్భుతంగా చేస్తారు. అది మనకి ఇప్పుడు అంటే ప్రెజెంట్ ఇప్పుడు అదే కాదు కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి విషయాలు అవుతున్నటువంటి సత్యాలు మరి కావాలి మనకి దానిలో దేవుడు రాసుగా సో ఆరో వర్షం యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రాం కానీ అది 25వ తారీఖు దేవరాత్రి రావాలి. సో యాక్చువల్గా ఆయన బాగా వేరే ఆయన బాగా ప్రపంచ ప్రార్థన గురించి ఆరాన్ని ఉంచుకోవాలని. సో అది 25వ తారీఖు మార్చి రోజులన్నీ మంచి ఆయన విషయాలు చెప్తారు. అయితే అక్కడ గుర్తొచ్చి నాకు చెప్తున్నప్పుడు అంటే ఆయన చెప్పిన మాట కమిషన్ మిషన్కి మంచి ఇప్పుడు మన మిషనరీ సంస్థలు కూడా ఎఫ్ఎంలో మిషనరీగా చేశాను. గో ఆర్సన్ వెళ్ళు లేక పంపించు దినానంతా వెళ్ళు లేక పంపించు. కానీ వెళ్ళు డోంట్ గో అనేది అంటే అంటే కమిషన్ అనేది కమిషనర్ అంటే ఆర్డినరీ అధికారం. కమిషనర్ అనేది ఆత్మకథలు. కానీ ఆత్మలో వెళ్ళాలంటే ముందుగా నీకు పైన షెడ్ కొనుక్కోవాలి, ప్రామిస్. సో కమిషన్కి మిషన్కి మధ్యలో లాట్స్ ప్రామిస్ గౌరవం ఇవ్వాలి. సో దేవుడి యొక్క వాగ్దానం పట్టుకుని దేవుడి వాగ్దానం దేవుడు కనిపెట్టమని కనిపెట్టాలి. సో ఆయన ఆలోచన వచ్చినప్పుడు కనిపెట్టమని అంటే గాడ్స్ టైం, గాడ్స్ ప్లాన్, గాడ్స్ ప్రామిస్ అని మూడు పదాలు మనకి దేవుడు ప్రామిస్. ప్రతిదాని గాడ్స్ టైం ఉంటుంది. సో గాడ్స్ ప్రణాళిక ప్రకారం గాడ్స్ ప్రామిస్తో ఉన్నాం దేవుడు పని చేయాలి. సో కాబట్టి ఈ రెండింటి మధ్య గాడ్స్ ప్రామిస్ అనేది దేవుడు అంటే లేచిన తర్వాత అన్ని నేను పగలు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఆయన వాళ్ళు మరి ఆత్మకి వెళ్ళిపోయారు. ఆయన వదిలిపెట్టి ఆయన పట్టుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే
చీకటి పొందుకొని ఆయన ప్రార్థన చేసి ఆ 10 దినాలలో వారు పుట్టలోకి నగరంలో ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ వివరణ జరిగింది. అది ఒక వర్షం. అప్పుడు శక్తి కొడుతుంది. అవైన సాధనాన్ని అవి మాట్లాడారు. మాట్లాడారు కాబట్టి అన్నారు అంటే ఎవరు తండ్రి అన్నా అన్నారు చేయవలసి మేము ప్రేస్లో నడుచుకుంటాము. సో కాబట్టి విషయం మధ్యలో మనం సో ఆదాయ శక్తిలో ఆనందంలో ఉద్యోగం ఆనందంలో దేవుడు కార్యాలు చేసే దేవుడు అనేక స్థలాన్ని అడిగిపోయి స్థలాన్ని ఇస్తామని చెప్పి వాగ్దానాన్ని చేయి దేవుడు మేము కూడా మా సంఘాలు అన్ని మధ్య వీడియో ఇక్కడ కోర్టు స్థలం ఉంటే అది ఎవరు అమౌంట్ పడలేదు. ఆయన చేశారంటే స్థలం సేవ వాడతాం. అంతకుముందు మేము ఏం చేస్తామంటే అక్కడ పక్కన ప్లేస్ పెట్టేవాళ్ళు. అప్పుడు కావాలి వచ్చి అందరూ చుట్టూ అడుగు స్థానిస్తాను యేసును దయచేయమని పెట్టేవారు. సో నేను అద్భుతంగా అదే చెప్పాను ప్రామిస్ అంటే మనం సో God's time will be God's time. Joshua వెళ్ళినప్పుడు దేవుడు ఇరవై చెప్పదు ఆయన పేరు విచారణ చేశారు. సో ఆ బ్యాండ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇరుకులో కూడా తెలిసింది. సో వాట్స్ ప్రామిసెస్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి విషయంలో దేవుడు మాత్రం పడుతుంది శక్తి ఉంటుంది. అందుకే దేవుడు కాదు. సో అందుకే ప్రొఫెసర్ ప్రతి విషయంలో అంటే నాకు ఒకసారి చెప్పాను చెప్పడానికి ఆలోచన కూర్చొని చాలా సేపు చేసి ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని ఇచ్చారంటే మా వంశం చెప్పేది వేరే కానీ దేవుడు మన పట్ల తలంపులు ఆలోచన ఆనందాలను కనిపెట్టుకుని చక్కగా నేర్పిస్తున్నారు. సంతోషాన్ని ఈ అవకాశం ఇచ్చి తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని అనుగ్రహించింది. వారు అధ్యయన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వెళుతున్నారు. నాకు ఈవేళ అనిపించింది ఎందుకు ఆయన దగ్గర కూర్చొని కొంచెం సేపు ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు. వారు వస్తా ఎవరైనా తోడు తెస్తే మరణాథ గారిలో ఎవరితో కలిసి వస్తా ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన దగ్గర కూర్చొని మనం ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని ఆలోచన చేస్తూ ఉన్నాను. మనిషి చూడటానికి ఎంత సింపుల్గా ఉన్నదో ప్రతి మాట ఒక బాణం లాగా చాలా పవర్ఫుల్ మెసేజ్ వాళ్ళు ఇచ్చారు. అందుకంటే నేను నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కొటేషన్ ఏదైతే ఆయన చెప్పారో ప్రభువుని ఎరిగిన వారందరూ ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఒక మిషనరీయే. ప్రభువుని ఎరగని వారు మన మిషన్ ఫీల్డ్. నిజంగా ఇది లైఫ్ టైం ప్రతి క్రైస్తవుడు లైఫ్ టైం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి వర్డ్ ఇది. చాలా సంతోషం. అదే కాదు వారికి ప్రభు పని పట్ల మిషన్ పట్ల ఉన్న ప్యాషన్, డిజైర్, తృష్ణ ప్రతి మాటలో కూడా కనబడుతూ ఉంది. వాస్తవం ఇంతకు ముందు చాలా భారం కలిగి బాధ్యత కలిగి పనిచేస్తున్న దైవ సేవకులు అనే ఒక అభిప్రాయం మాత్రమే ఉండేది. ఇక్కడ అర్థమవుతా ఉంది వారు ఒక గొప్ప థియోలాజీ, హల్లెలూయా, వారు ఒక గొప్ప థియోలాజీ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నిజంగా ఏదో లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టుగా ఆచార్య రవిప్రసాద్ గారి అధ్యయనం అనేక మంది బైబిల్ పండితులను, అనేక మంది
ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులను ఒక ఒక సముదాయంగా చేర్చింది అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ప్రమోదన్న గారు, అలాగే మన ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ అన్న గారు, వృద్ధి అన్న గారు, ఇక ఈవేళ రాలేకపోయారు కొంతమంది వారు, ఒక్కొక్క వ్యక్తులు, అలాగే గారు, మరణత గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వైవిధ్యభరితమైనటువంటి ధోరణి ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ చెప్పారు, ఇండియన్ మిషనరీ మూమెంట్ గురించి మాట్లాడారు. చాలా సంగతులు వారి ప్రసంగంలో, వారి మాటలలో, వారి ఉపదేశంలో ఉన్నాయి. ఇది తప్పనిసరిగా మరలా విని, వారి మాటలు మరలా విని నోట్ చేసుకొని తెలుసుకోవాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. వారి దగ్గర ఒక మాట అంటున్నారు, చెన్నైలో జరిగిన కాన్ఫరెన్స్ లో చెప్పిన మాట, చర్చెస్ పెరుగుతున్నాయి కానీ క్రైస్తవులు పెరగడం లేదు. నిజమే ఆ మాట కదా. కొంచెం పాడటం వస్తేనో, కొంచెం వాక్యం తెలిస్తేనో ప్రకటన ఇంకొక సంఘ స్థాపన జరిగిపోతా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఇదే అధికంగా జరిగిపోతా ఉంది. తర్వాత మనం గమనించాల్సినటువంటి ఇంకొక మాట ఏంటంటే, మొట్టమొదట మైక్ గురించి ఒక ఊర్లో అభ్యంతరం వచ్చినప్పుడు సంఘం అంతా వచ్చి నిలబడేది. కానీ ఈ మధ్య కాలంలో వస్తే సంఘం రాలేదు. ప్రస్తుతం మనం ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఎవరైనా విశ్వాసం దేవుని కోసం, దైవ సేవకుని కోసం, మందిరం కోసం ధైర్యంగా నిలబడాలని లోపల ఉన్న నిలబడలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వారి మాట, ప్రతి మాట కూడా చాలా గొప్ప మాట. రిచర్డ్ ఓమ్రాండ్ గురించి వారు జ్ఞాపకం చేస్తున్నారు, వారిని చూశారని కూడా చెప్తా ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిని ఈ విధంగా మనం వాక్యోపదేశకునిగా మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి ఎంతైనా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రియ దేవుని విడుదల ముగింపులోకి మనం వచ్చాం. ఒకటి మాత్రం వాస్తవం, రవిప్రసాద్ రాయ్ గారు ఎంతో శ్రమ కోర్చి ఈ అధ్యయనాలను జరిగిస్తా ఉన్నారు. ప్రమాణ వాక్యము అని 200 పేజ్ బుక్ ఒకటి, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను, బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలో తెలియజెప్పేటువంటి పుస్తకం. దానిలో ఆ ఆథర్ ఏం చెప్పాడంటే, మీరు ఏదైనా ఒక అంశం మీద వాక్యం చెప్పేటప్పుడు ఆ అంశానికి సంబంధించిన అన్ని రిఫరెన్స్లను ఎదురుగా పెట్టుకోండి, అన్ని వచనాలకు సమాన ప్రాధాన్యతనివ్వండి. మీకు నచ్చిన దానికి ఎక్కువ ప్రాధాన్యతను, నచ్చని దానికి తక్కువ ప్రాధాన్యతను ఇస్తే సత్యం మీకు, పరిపూర్ణమైన సత్యం మీకు దొరకదు అని ఆ ప్రమాణ వాక్యము అనే బుక్ లో ఆయన చెప్పారు. ప్రియ దేవుని బిడ్డ, ఒక వాక్యం చెప్పడానికి బైబిల్లో ఉన్న వచనాలు మొత్తం చదవమని ఆయన చెప్తారు. కానీ ఒక వాక్యం చెప్పడానికి రవిప్రసాద్ అన్న గారు ఆ వాక్యం మీద, వచనం మీద గతంలో బైబిల్ పండితులు, వేదాంతులు ఎవరెవరు ఏ కామెంట్ చేశారు, ఏ అభిప్రాయాలను వెలిగించారు అని బైబిల్లో నుండి, అలాగే బైబిల్ వెలుపల సంఘ చరిత్రలో నుండి ఎవరెవరు ఎలా మాట్లాడారు అన్ని విషయాలను క్రోడీకరించి, అన్ని విషయాలను సమకూర్చి అధ్యయనం చేసి వాటన్నిటిని మనకు ఆ సారాన్ని, వాటన్నిటిని మనకు తెలియజెప్తున్నటువంటి రవిప్రసాద్ అన్న గారు నిజంగా ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, అనేక గంటల సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మధ్యరాత్రిలో వెలుగు వస్తే నిద్ర పట్టకపోతే లైట్ వేసుకొని అన్న చదవటం, అది మన ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అలా చదువుతూ ఉంటారని. దేవరాజు గారు ఒక మాట అన్నారు, ఏంటంటే బైబిల్ తీసుకున్నాడు అని ఒక అభ్యంతరం ఏదో. నిజంగా వాస్తవానికి ఇప్పుడు మనం ఇంతకు ముందులాగా డేవిడ్ రాజు గారు తెచ్చినట్లు, జాన్ మోహన్ తెచ్చినట్లు, హెబ్రోన్ తెచ్చినట్లు సంచి తీసుకుని వెళ్ళి సేవ చేసే పరిస్థితులు మన ముందు ఉండటం లేదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోకి మనం తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, బైబిల్, బ్యాగ్ ఇవన్నీ వేసుకుని వెళ్తే ఊళ్ళో ఆపేసి పట్టుకొని అభ్యంతరాలు పెడతా ఉన్నారు. రిచర్డ్ ఓమ్రాండ్ ఎలా సేవ చేశాడో ఆయన చెప్పారు కదా, స్టోర్ దగ్గర బిల్ చేసేటప్పుడు తలపాయించుకొని ఆ వస్తువు ఏదో పట్టుకొని వాళ్ళతో మాట్లాడతాం. బహుశా మనం ఇలాంటివి మన ముందున్న దినాల్లో, ఇప్పుడే కొన్ని ఊర్లలో క్రైస్తవులకు ప్రవేశం లేదు. ఊళ్ళ ఎంట్రన్స్ లోనే ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సాంప్రదాయ ధోరణిలో నుండి మనం కొంచెం మోడరేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయాలన్నీ మనం గమనించాలి. ఏది ఏమైనా గారు చాలా గొప్ప మాటలు, ప్రతి మాట కూడా లియోనార్డో రాబిన్ హిల్ ఒక
గొప్ప దైవ సేవకుడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక ఒక ఏలియా, ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఒక లియోనార్డో రావింగే, ఒక్కొక్క మాట ఒక అగ్ని బాణం లాగా, ఒక్కొక్క మాట ఒక ఒక గుణపం లాగా, ఒక్కొక్క మాట ఒక్కొక్క వ్యక్తిని సరిచేసేదిగా ఆయన ప్రసంగాలలో లేదా ఆయన పుస్తకాలలో కనబడతా ఉంది. ఈ రోజున నిజంగా ఎమాన్యుయల్ గారు ప్రతి మాట కూడా ఒక శక్తివంతమైనటువంటి మాట. లక్ష్మీ బాంబులు చిన్నప్పుడు కాల్చేవాడు, చిన్నది పెద్దది లావుది రకరకాలు ఉంది. అవి పండగకి చాలా ముందు రోజు నుంచే కనబడతా ఉన్నాయి. కానీ పండగ వచ్చిన తర్వాత ఆ దీపావళి సమయంలో ఇంత బాంబులు ఉన్నాయి, ఇంత బాక్స్ హైడ్రోజన్ బాంబు ఎంత ఉంటుందంటే ఒక అంగుళమే ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు ఎంతలా ఉన్న అంత కలర్ఫుల్ గా కనపడింది. కానీ ఈ హైడ్రోజన్ బాంబు సింగిల్ కలర్ గ్రీన్ రెడ్ ఏదో ఉంటుంది, అది భయంకరమైన శబ్దాన్ని ఇస్తుంది. అట్లనే ఈవేళ ఇమాన్యుయల్ రెడ్డి గారు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మాటలన్నీ మన హృదయాలలో పదిలపరుచుకొని మన సేవలో మన అనుభవ జీవితంలో వాడాలి అని నేను మనం చేస్తా ఉన్నాను. మన మధ్యలోనికి ఎమ్మెల్యే సభ్యులు బాలశౌరి అన్నగారు వచ్చారు. వారు ముందుకు వచ్చి కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాను. ప్రారంభంలో నేను చెప్పాను, ఒక్కొక్క సమయానికి ఒకరు వస్తారు అని. అన్నగారు నిన్నటి దినానే చెప్పారు, వాళ్ళు రాత్రితో మీటింగ్స్, వేరే ఊర్లో మీటింగ్స్ ముగించుకొని ఆ పనులన్నీ ముగించి ఏ సమయానికైనా నేను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పారు. మాటని నిలబెట్టుకొని మన మధ్యలో కాకుండా కబలేదు కొత్త రూపం ఏమైనా ఆహార్యం కొంచెం కొత్తగా ఉంది, అయినా పర్వాలేదు. అయ్యగారు మన మధ్యలోకి వచ్చినందుకు వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక మనం ముగింపులోకి వచ్చాం కాబట్టి అన్నగారు కూడా రెండు మాటలు చెప్తే ఇక ముగింపులో రవిప్రసాద్ అన్న గారు మాట్లాడతారు. మనం ముగింపు ప్రార్థనలో వెళదాం. మేమేదో గ్రామాల్లో సేవ చేసుకుంటాం, వచనాల్లో సేవ చేసుకుంటాం. దేవుని స్తోత్రం, దేవుని మహిమ, దేవుని మహాకృప, ప్రభు యూపీఎఫ్ దేవుడు ప్రేమించి దేవుడు మంచి నాయకులు దేవుడు కనుగొలించారు. మన ప్రియులు ప్రసాద్ వారి హృదయంలో ఉన్న దేవుడిచ్చిన దర్శనం యూపీఎఫ్ దేవుడు బలపరిచారు. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా దైవ సేవకులు ప్రోత్సహించి అనేకమైన దైవ సంబంధమైనటువంటి విషయాలు, దేవుడి వాక్కు, చాలా గొప్ప మర్మాలు చెప్పాలి. ఎంతగానో దేవుడు మరి దేవుడి వాక్యం చదివి మాట్లాడే కాకుండా అనేక మంది తెలియని వారికి దేవుడి వాక్యాన్ని పంచాలి అనే ఒక దర్శనంతో దైవజనులు ప్రత్యేకంగా ఈ అధ్యయన కార్యక్రమాన్ని 2020లో 1920 ప్రారంభించారు. నిరాటంకంగా దేవుడి మహాకృపను బట్టి దైవజనులు కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి 6 సంవత్సరాలు ప్రభు కాచి కాపాడుతున్నారు. ఇంకా దైవజనులైన ప్రసాద్ ఇంకా మంచి ఆరోగ్యంలో శక్తి బలం చేసి దేవుడి ఆలోచన, దేవుడి తరంలో దైవ సంబంధమైన దేవుడి వాక్కులు ఇంకా దైవజనులకు అనుగ్రహించి మనలాంటి వారు ఇంకా నేర్చుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో మరి దైవజనులు కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు. చక్కని శుభాలు తెలియపరిచినటువంటి బాలశౌరి గుంటూరు టౌన్లో అలాగే వివిధ గ్రామాల్లో కూడా పరిచయం చేస్తున్నటువంటి బాలశౌరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక గొప్ప వేదిక. దైవ సేవకులు అందరూ సంతోషంగా ఆలమరకలు లేకుండా మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈయన ఆయన పలకరించాడు, ఈయన పలకరించాడు, పక్కన ఎంతసేపు కూర్చున్నా కానీ ఎవరు వాళ్ళు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటారు. కానీ యూపీఎఫ్లో మాత్రం దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ప్రభు మన ఎంతైనా
యూపీఎఫ్ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బదులుగా ఉన్నాము. ఇంకా చివరిలో అయ్యగారు కొన్ని మాటలు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రవక్త, దీర్ఘదర్శి అనే 2 పదాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రవక్త, దీర్ఘదర్శి. ప్రవక్త 2 ఒకే అర్థంతో వాడబడ్డాయి, సమాన అర్థంతో. ప్రవక్త అనే దానికేమో a person who prophesies is called prophet. ఎవరు ప్రవచనం చెప్తారో వారు ప్రవక్త. ప్రవచనం ఎక్కడి నుండి రావాలి అని అంటే ప్రభు దగ్గర నుండి రావాలి, సొంతగా చెప్పేది కాదు. అది ప్రవచనం, అది రిలీజియస్, దీనిలో నుండి ఆ పదం ఉంటుంది. అదే సమయంలో దీర్ఘదర్శి అనే ఒక మాట ఉండేది. దీర్ఘదర్శి అనేదేమో సెక్యులర్ వర్డ్ లాగా కనబడుతుంది. దీర్ఘదర్శి ఏమో సెక్యులర్ వర్డ్ లాగా కనబడుతూ ఉంటుంది. దీర్ఘదర్శి అని అంటే జరగబోయేటువంటి దానిని ఒక వ్యక్తి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి, ఒక వ్యక్తి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి అది ప్రజలకు తెలియచెప్పడాన్ని దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే గూగుల్ ఇచ్చేటువంటి డెఫినేషన్. అది జరగబోయేది ఊహించి చెప్పడం. దేవుడు చెప్పింది చెప్పటమేమో ప్రవచనము. ఒక సంగతి జరగబోయేది ముందుగా చెప్పటాన్ని ఊహించి చెప్పటాన్నేమో దీర్ఘదర్శి అంటారు. మనందరికీ తెలుసు శోభన్ బాబు అనే ఒక సినీ కథానాయకుడు. ఆయన సినిమా యాక్టర్స్ చాలా మంది చెప్పాడు ఏమనంటే స్థలాలు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి, ఈ చెన్నైలో స్థలాలు కొనుక్కోండి, అక్కడ కొనుక్కోండి, ఇక్కడ కొనుక్కోండి అని చెప్తే కొంతమంది నవ్వుకున్నారంట. ఏంటి ఊరు బయట కొనుక్కుంటున్నాడు, అక్కడ కొనుక్కుంటున్నాడు, ఇక్కడ కొనుక్కుంటున్నాడు అని చాలా మంది చెప్పారు ఆ మాట. చాలా మంది ఇంటర్వ్యూస్ లో, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, ఇంకా చాలా మంది తమ ఇంటర్వ్యూస్ లో చెప్తారు. ఏమని స్థలం కొనుక్కోమంటే ఆ రోజు నవ్వారు. ఆయన ఏం చేశారంటే ఆ రోజు అక్షరంగా స్థలాలు కొనుక్కున్నాడు. వాళ్ళ పిల్లలు ఇక్కడ మిలియన్ చేశారు. జయసుధ అయితే ఓపెన్ గా చెప్పింది, ఒక చెత్త కుప్ప దగ్గర తీసుకెళ్లి ఇక్కడ స్థలం కొనమని చెప్పాడు. మేము నవ్వుకున్నాము, ఆయన తిట్టుకున్నాము. ఇవాళ అది సిటీకి సెంటర్ ఆఫ్ ద హార్ట్ అయింది. ఇవాళ అక్కడ కోట్ల రూపాయలు ఆ స్థలం ఉంది అని. జరగబోయే దానిని ఊహించి ముందుగా చెప్పడం. అయ్యగారు దేవుని వాక్యంలో నుండి జరగబోయేటువంటి వాటిని చెప్పడం, అలాగనే తనకున్నటువంటి ఆలోచన శక్తితో జరగబోయేటువంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. కొన్నిసారి మనం క్లాస్లో మనం విన్నాం, డిజిటల్ క్లాస్లో మనం విన్నాం, ఏఐ రాబోయే తరానికి ఏం చెప్పబోతుందో, ఎందుకు అలా చెప్తుందో ఆ వివరాలన్నీ అయ్యగారు ఊహించి ఆయన ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు. నిజమే, వేట పరిస్థితి అలాగనే ఉంది. కాబట్టి అయ్యగారి మాటలు, అయ్యగారి నోటి నుండి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుందాం. సమాచారం చాలా శక్తివంతమైంది. సమాచారం చాలా శక్తివంతమైంది. ఇన్ఫర్మేషన్ అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి అయ్యగారి నోటి నుండి వచ్చేటువంటి ప్రతి సంగతిని, ప్రతి సమాచారాన్ని మనం ఓడిసి పట్టుకొని మన తరువాత తరానికి, మన తరానికి అందించాలని మనం చేస్తా ఉన్నాను. అయ్యగారు వచ్చి కొన్ని మాటలు తెలియజెప్పాలని కూడా నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరేళ్ల ప్రయాణం ఎప్పటికప్పుడు సంతోషం వెంట సంతోషాన్ని ఇస్తూ ఉంది, సంతృప్తిని కూడా కలిగిస్తుంది. ఎమ్మెల్యే గారిని గతంలో కూడా పిలవాలని ప్రయత్నం చేశాం, కానీ దుప్పటి ఇవాళ పడింది. సమయం చాలా సంతోషం. వారి సమాచారం భవిష్యత్తులో నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం నేను డౌన్లోడ్ చేసి దాన్ని డాక్యుమెంట్ చేసి ఆర్కైవ్స్లో ఉంచేస్తాను. ఆన్లైన్ కాదు, ఇప్పుడు మొత్తం ఆర్కైవ్ చేస్తున్నాను. అధ్యయనం 2.0 ఆర్కైవ్స్ ఉంటుంది. ఆ ఆర్కైవ్స్లో ఉంటుంది ప్రపంచంలో ప్రభువు రాకడ పర్యంతం ఆసక్తి కలిగిన వాళ్ళు వెతుక్కుంటే దొరుకుతుంది. అధ్యయనం అంటే అంత అమూల్యమైన సమాచారాన్ని అలా చేస్తాము. అది చాలా సంతోషం. వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తాను. అయినా అందరం అధ్యయనం అనేది
నాకు ఒక వ్యసనంగా మారింది. వ్యసనం, అధ్యయన వ్యసనాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వ్యసనం అంటే వ్యసనమే. నేను దేన్ని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండానే నేను అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాను. ఒకే ఒక కారణం ఏంటంటే, ఇక్కడ నేను ఖచ్చితంగా మా గురువుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? మా గురువులు ఏసీటీసీలో మాకు భిక్ష వ్యక్తుల గురువు దాదాపు అందరూ నిర్గమించారు. వాళ్ళ పాదాలకు శిరస్సు నుంచి నమస్సులు చెప్పుకుంటా ఉంటాను. నా సబ్జెక్ట్ కాకపోయినా, అంటే అకాడమిక్ సబ్జెక్ట్ కాకపోయినా, నాకు డైరెక్ట్ ప్రొఫెసర్ కాకపోయినా బాబురావయ్య గారు, జీ బాబురావు గారు, ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెసర్, ఏసీటీసీలో మాకు వార్డెన్ గారు, డిన్నర్ అయిపోయిన తర్వాత 8:45, 9 గంటల మధ్య నేరుగా నా రూమ్కి వచ్చేవాడు. ఆయన వచ్చేవాడు నేరుగా రూమ్కి. నా రూమ్ చిన్నగా ఉంటుంది, 7th అక్కడికి వచ్చి నవే రానా అనేవాడు. తీసుకొని ఆయన పైన స్టడీ రూమ్ ఉంటుంది, వార్డెన్ బంగ్లాలో, అక్కడికి తీసుకుని వెళ్ళి చక్కగా మంచి బిస్కెట్, ఒక పెద్ద ఫ్లాస్క్ నిండా టీ పోసి ఇంకో పోటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆది కాలం నుంచి అలా చెప్పడం మొదలుపెట్టాడు. కనీసం ఒక 2 గంటలు, 11 గంటల దాకా చెప్పేవాడు. నాకు కూడా ఆసక్తి ఉంది. నేను విసుక్కోవాలి ఆయన చెబుతుంటే. అంటే ఎందుకు విసుక్కోలేదంటే అంత ఇంట్రెస్ట్గా చెప్పేవాడు. అందుకే మా గురువు గారు అని ఆయన చెప్తున్నారు. ఒకసారి ఏదో నాకు అనుమానం వచ్చి ఫలానా విషయాన్ని గురించి నాకు అర్థం కాలేదు. ఆయన వారం రోజులు లైబ్రరీలో కూర్చొని, అప్పుడేమి కంప్యూటర్ ఇవేంటి, చేతితో 40 పేజీల సమాచారం రాసి అదే నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదిగోరా అని చెప్పి బహుశా అధ్యయన తపనకి అది పునాదేమో అనుకుంటారు. ఆయన తనకున్న జ్ఞానాన్ని వినగలిగిన వాళ్ళకి పంచాలి అనే తపంలో ఉన్నాడు. ఆయనే బిస్కెట్లు పెట్టేవాడు, టీ పెట్టేవాడు, ఇవన్నీ ఇచ్చి నేర్పించాడు. అలాగా మళ్ళీ ఎలా డిస్కస్ చేసుకునేవాళ్ళం అంటే, ఆయన కాదు, మా సంపూర్ణ రావయ్య గారు కానీ చాలా మంది వాళ్ళతో డిస్కస్ చేసుకునేవాళ్ళు. క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చొని ఏదన్నా అనుమానం వస్తే దాని మీద వాదన పడేవాళ్ళు. డిస్కషన్ కూడా కాదు, వాదన పడేవాడు. వయసులో ఉన్న వాళ్ళంగా పెళ్లిగా ఉన్న వెళ్ళాము. అందరూ పొగరవాడిని నేను. సంపూర్ణరాయ్ గారు మేము కలిసి మాట్లాడు దాదాపు క్లాస్ అయిన తర్వాత 1.5 గంట అయింది. నేనేం సాటిస్ఫై కాలేదు. వాదన అలా పెరుగుతూ ఉంది. నేను ఎప్పుడు చెబుతాను, మనం మాట్లాడుతున్నామని నాకు కోపం అంటే నాకు సాటిస్ఫై కాక, నీ అమ్మ నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అంటే ఇంతే. క్లాసులు ఏసీటీసీలో క్లాసులు ఆయన ప్రొఫెసర్, నేను ఫస్ట్ ఆయన పెద్ద ప్రొఫెసర్ పాఠం చెప్పాడు. ఒక నవ్వు నవ్వి, అరే రవి గారు పల్నాడు అడుగుతున్నానే రా అంటే, మామూలుగా ఇంకొకళ్ళు అయితే అప్పుడు నేను చెప్పండి ఆయన పెద్ద మామూలు లెక్క ఏంటంటే టీసీ ఇచ్చి నువ్వు పనికి రావలేవా, మాస్టర్కి పనికి రావలేదా అని చెప్పి పంపించేయాలి. అంటే ఆ తపన, ఆ జిజ్ఞాస
ప్రోత్సహించిన వాడు. అది నేను ఇంత మాట నేనంటే అంటే నాకు ఫ్లోలో ఇక్కడ పట్టుకోలేక ఆయన అది గ్రహించి ఆయన ప్రోత్సహించాడు. అలాగా ఏసీటీసీ నాకు భిక్ష పెట్టింది, ఆ జ్ఞాన భిక్షను పెట్టింది. అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా పెట్టింది. వాళ్ళు ఏం కోరుకోరు. మా ఫైనల్ ఇయర్ దాకా బాబురావు గారు మాకు డైరెక్ట్ ప్రొఫెసర్ కాదు, ఫైనల్ ఇయర్లో ఆయన ప్రొఫెసర్. కానీ 3 ఏళ్ళు అలాగా చెబుతానే ఉండేవాడు, ఉంటే అది చెబుతానే ఉండేవాడు. అది తెలియకుండా మాకు నేర్పించింది. ఇంకోటి ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే సంఘం లేకుండా చేయడం. నేను చెప్పే మాట చెప్తాను. సాధారణంగా నామకార్థ విశ్వాసులు ఉంటారు, కానీ నేను నా సంఘానికి నామకార్థ కాదు. నేను అడ్మిట్, నేను నామకార్థ కాదు. అంటే అసలు వాళ్ళ ఆదివారం నాడు వాకింగ్ చెబుతాను కాదు, ఇంకా ఆదివారం చెబుతాను. నేను సోమవారం ఉన్నాను, బుధవారం ఉన్నాను, శుక్రవారం ఉన్నాను. నేను ఉండని రోజుల్లో ఎవరన్నా మరణించినా వాళ్ళే మట్టి చేసుకుంటారు రియల్లీ. అందుకని నేను నామకార్థ కాదు. ఆ ఒత్తిడి లేదు కాబట్టి నా సమయాన్నంతా, నా శక్తినంతా అధ్యయనానికి నేను వెచ్చించగలుగుతున్నాను. ఆ ఒత్తిడి లేదు, సంఘం ఒత్తిడి లేదు. అందుకని నా సమయం అంతా కూడా నేను ఇంకొకటి, అది నాకు ప్రసవ వేదన. నా పదాలు, నా భావాలు అక్షరం ముక్కరాని జనాలకి చెప్పాలి. నేను ప్రభాతంలో చెప్పే ప్రతిదీ వాళ్ళకి చెబుతాను. వాళ్ళకి చెప్పిన తర్వాతే ప్రభాతంలో చెబుతాను. అది కూడా నాకు అధ్యయనాన్ని నేర్పించింది. అధ్యయనాన్ని ఎలాగా అనేది అది కూడా నేర్పించింది. వీటన్నిటికంటే నన్ను అభిమానించడం కాదు, కానీ ప్రోత్సహించేవాడు నేను. ప్రోత్సహించేవాడు అది చాలా గొప్పది. మీ ప్రోత్సాహం అదే, అది చాలా అంటే చాలా గొప్పది. ఆ ప్రోత్సాహమే నన్ను పదే పదే ముందుకు నడిపిస్తా వచ్చింది. ఇప్పుడు నేను ఈ 2.0 గురించి ఆలోచన చేస్తూ, ఇది నాకు పెద్ద టాస్క్ అన్నమాట. ముఖ్యంగా యోహాను సువార్తని అధ్యయనం చేయడం నేను చాలా ధన్యకరమైన సంఘటనగా నేను పరిగణిస్తూ ఉన్నాను. యోహాను సువార్త మొదటి 18 వచనాలు, దాని మీదే ఒక మంచి బుక్ బయటికి తీసుకురావాలని, మొత్తం సువార్త కాదు, మొత్తం సువార్త కష్టం. మొదటి 18 వచనాలు, 1 నుంచి 18 వచనాలని మంచి పూర్ణ సమాచారంతో ఒక బుక్ తీసుకురావాలని దాని మీద నేను వర్కౌట్ చేస్తూ ఉన్నాను. అందుకని ఇప్పుడు ఒక వారం బట్టి ఒక వచనం చెప్పుకుంటాను. ఆది యందు వాక్యం, దేవుని వాక్యం, వాక్యం దేవుడై. 3వ వచనం రెండు రోజులు చెప్తాను. మూడో వచనం వరకే చెప్తున్నాను. ఇన్ని వారాలు. వీటన్నిటికంటే నాకున్న తపన బట్టి నేను చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం సమాధి చేయకూడదు. ఈ మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని, మన సేవని సమాధి చేయకూడదు. కష్టమైన స్టేట్మెంట్. ఎందుకు సమాధి చేయబోతుందంటే, మన సేవల గురించి, మన బోధన గురించి మనం తర్వాతి తరానికి తెలిసేలాగా దీనిని నిక్షిప్తం చేయకపోతే ఇంక ఉండదు. ప్రపంచంలో ఇందాక
ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద యూనివర్స్. సమాచారమే శక్తివంతమైంది, సమాచారమే శక్తివంతమైంది. సమాచారం నశించిపోలేదు. ఇది సైంటిఫిక్ థియరీ. సమాచారం నశించిపోలేదు. స్టీఫెన్ హాకిన్స్ బ్లాక్ హోల్స్ కెన్ అబ్జార్బ్ ఆర్ డిస్ట్రాయ్ ది ఇన్ఫర్మేషన్ అని తను మరణించడానికి ఒక 12 ఏళ్ల ముందు ఒక పెద్ద థియరీ రాసి ప్రకటన చేస్తే, స్టీఫెన్ హాకిన్స్ అంత గొప్పవాడు చెప్పాడు కదా అని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలంతా ఎస్, ఇన్ఫర్మేషన్ కెన్ బి డిస్ట్రాయిడ్ అని తను మరణించడానికి 2 సంవత్సరాల ముందు నేను చెప్పింది వాడు ఇన్ఫర్మేషన్ని ఏది మోసం చేయలేదు అని మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్. అది ఇన్ఫర్మేషన్ అనేది మాట మాత్రమే, లేకపోతే వాక్కు మాత్రమే. మన తెలుగు ఎట్లా చెప్పండి, వాక్యము మాత్రమే. కలుగునుగాక అని పలికిన అక్కడి నుంచి ఇవాళ మనం అధ్యయనంలో మాట్లాడుకున్న మన మాటలన్నీ, ఇమాన్యుయల్ గారి మాటలు, మన మాటలన్నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. మరి ఇన్ఫర్మేషన్ని డిస్ట్రాయ్ చేయనప్పుడు ఎలాగో ఏఐ మనల్ని సమాధి చేస్తుంది అనేది ఒక లాజికల్ క్వశ్చన్. ఎలాగ మనల్ని సమాధి చేస్తుంది అంటే, ఇన్ఫర్మేషన్ వినియోగపడాలి, ఉపయోగపడటం కాదు, వినియోగపడాలి. వినియోగం అంటే అందుబాటులోనికి సో వినియోగపడాలి అని అంటే దాన్ని మనం అందుబాటులో ఉంచాలి. కలుగునుగాక అని ప్రభుడు తండ్రి అయిన దేవుడు పలికాడు అనే సమాచారం ఆది కాండంలో రికార్డ్ అయింది కాబట్టి ఇవాళ మనం చెప్పుకుంటాం. అంతే కదా, ప్రభువారు పలికిన సప్తవాకులు సిలువులు రికార్డ్ అయ్యాయి కాబట్టి ఇవాళ మనం చదువుకుంటాం. రికార్డు కాకపోతే ఏమో. సో అందులో రికార్డు చేయడానికి ఇవాళ పుస్తకాలు ఇవన్నీ పోయినాయి. ఇవాళ ఏకైక నిల్వ చేసుకునేది ఏఐ ఒక్కటే. ఇక్కడ ఏమవుతుంది, ఏఐ 26 ఏళ్ల రవిప్రసాద్ని వెనక్కి నెట్టేసి ఒక ఏడాది పోస్టులు పెట్టిన డేవిడ్ రాజుని అప్హోల్డ్ చేసింది. నేను మంచిగానే చెప్తాను పెట్టాను, నేనేమి కారణం ఏంటి? ఒకటే అడిగింది, 365 పోస్టులు ఉదయం సాయంకాలం డేవిడ్ రాజు పేరు మీద ఉంటే నువ్వు ఫౌండర్ అంటావేంటి? కొన్ని రూపాయలకి నేనే ఫౌండర్నే, నాకే దిక్కు లేదు, జగన్మోహన్కి ఏముంటుంది? ఈ పిల్లాడు నీకు నన్ను కావాలి అంటే ఏఐ డేవిడ్ రాజుని గుర్తించింది కానీ రవిప్రసాద్ని గుర్తించలే. కారణం ఏంటంటే డేవిడ్ రాజు 365 × 2 700 పోస్టులు యూపీఎఫ్ పేరు మీద, డేవిడ్ రాజు పేరు మీద. ఇంకెవరి లేవు, ఇంకెవరి లేవు. మళ్ళీ అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఇంకెవరికి వచ్చిందో కూడా తెలియదు. అంటే ఏఐకి మనం ఏ సమాచారం ఇస్తామో, అధికంగా ఏ సమాచారం ఇస్తామో అదే బయట. అదృష్టం ఏంటంటే ఇవాళ ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకోగలిగే అవకాశం, ఏఐని వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. నా మటుకు నేనైతే వ్యసనం అని ఎందుకన్నానంటే, ప్రతి నెల నేను లిటరల్గా 6,000 రూపాయలు అధ్యయనం కోసం ఖర్చు పెడతాను. నా సమయం కాదు, నా సమయం ఇంకా వాల్యుబుల్స్. ప్రతి నెల లిటరల్గా 6,000 రూపాయలు. అంటే నాకు వచ్చిన ప్రతిదీ నేను అలా తీసి పక్కన పెడతాను.
క్లాడ్కి 1998 కడతారు ప్రతి నెల. చాట్ జీపీటీకి 1998 కడతారు ప్రతి నెల. మళ్ళీ మా ఇది క్యాన్వాకి 650 కడతారు. నా వెబ్సైట్ 800 రూపాయలు ప్రతి నెల కడతాము. వైఫై 600 రూపాయలు వైఫై. ఇవన్నీ లెక్కేసుకుంటా నాకు నెలకి 6,000 రూపాయలు నేను అధ్యయనం కోసం ఖర్చు పెడతాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఖర్చు పెడతానికి కారణం ఏంటంటే ఈ సమాచారం తరువాతి తరానికి అందుబాటులో ఉండాలని ఒక్కటే. ఎందుకంటే మా బాబురావు గారు లేరు, అమ్మగారు గుంటూరులోనే ఉంటారు, మంచి పోస్టులు పెడతా ఉంటారు. బాబురావు గారు లేరు, కానీ మా బాబురావు గారు నా గుంటూరులో ఉంటారని నేను చెబుతాను. ఎంతమంది తెలిసి తెలియదు. బాబురావు గారి కాంట్రిబ్యూషన్ కూడా బహుశా ఏగా ఉండకపోవచ్చు, కానీ మనం మన కాంట్రిబ్యూషన్ని నెక్స్ట్ జనరేషన్ ఉంచాలి అనే ఉద్దేశంతో నేను అంత ఖర్చు పెడుతూ ఉన్నాను. మొత్తం దాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. మనం మార్చి 2న డిజిటల్ క్లాస్ అని ప్రారంభం చేసుకున్నాం. ఒక 26 మంది డిజిటల్ క్లాస్లో జాయిన్ అయ్యారు. కాకపోతే ఒకరు ఇద్దరు రెగ్యులర్గా అప్డేటెడ్. రీసెంట్గా మోషే కుమ్మోర్ ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంత అప్డేటెడ్గా ఉంటారు. నేను ఏదన్నా చెబితే దానికి సంబంధించి మళ్ళీ ఏఐ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెబుతూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే అమ్మ వసనమ్మ రెగ్యులర్గా దాన్ని ఫాలో అవుతూ నాకు 26 మందికి ఒకళ్ళు ఇద్దరే రెస్పాండ్ అవుతున్నారు అని ఆ బాధేం లేదు. కాకపోతే డిజిటలైజ్ అయ్యింది అనే సంతృప్తి. ఆ తర్వాత మీరు సంతోషపడే ఇంకొక మంచి అంశం ఏంటంటే, నా ఫేస్బుక్ వాళ్ళలో అధ్యయనానికి సంబంధించి తప్ప ఇంకొక సమాచారం ఉంటుంది. నా ఫోటోలు పెట్టుకుని నేను ఏం పెట్టుకున్నాను. కాకపోతే నా కూతుళ్ళిద్దరి పుట్టినరోజు, నా ముగ్గురు మనవాళ్ళ పుట్టినరోజు పెడతా, అంతే తప్ప ఇంకేమీ పెట్టదు. అంటే ఇంకేం ఉండదు నా వాళ్ళు ఉంటే అధ్యయనం ప్రారంభం చేశాక 7.6K ఫాలోవర్స్ నాకు ఫేస్బుక్లో. ఓన్లీ బికాజ్ ఆఫ్ అధ్యయనం. మిగతా ఏం సమాచారం ఉండదు. మా వాళ్ళు 7.6K ఫాలోవర్స్ బికాజ్ ఆఫ్ అధ్యయనం. నేను ఎక్కడికి వెళ్ళినా బయట ఊళ్ళకి ఎక్కడన్నా వెళ్తే ఎవరో ఒకరు కనపడి, అయ్యారు మీ అధ్యయనం మేము చూస్తూ ఉంటాం అని చెబుతారు. నేను ఈ మధ్య ఒక ప్రొఫెసర్తో కలిసి ప్రయాణం చేశాను. సిరంపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అంటే అతగాడి కారులో బయలుదేరి వెళ్తాం. ఆ కారులోనే తిరిగి వచ్చాం కార్యక్రమం అయినా. ఇప్పుడు దారి పడుతున్నా ఏదేదో చెప్పుకుంటా వచ్చాడు, కానీ అంటే ఈ పిల్లాడికి అధ్యయనం తెలుసా లేదా నేను ఎవరిని అడగను. ఇంకా పిడుగురాళ్ళ ఒక అరగంట టైం ఉంది, వచ్చే టైం అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో సందర్భం వచ్చింది. ఆ సందర్భం అదంతా వచ్చేసి, మీరున్నారే గారు అసలు ఈ వయసులో అధ్యయనం చెబుతున్నారు, ఏఐ గురించి చెబుతున్నారు అని నాకు ఇదేం అర్థం కాదు. వీడు కూడా అధ్యయనం చూస్తాడా నాకు ఆశ్చర్యం వేసింది. నేనేం మాట్లాడతాను, సరేలే ఏదో ఒకవేళ ఒకటి అలా చూస్తుంటాడులే అని చెప్పి అనుకుంటే, ఆ ముందు రోజు నేనేం చెప్పాను దాని గురించి మాట్లాడతాను. విమానవార్తలు నేను ఆ ముందు రోజు దేని గురించి చెప్పాను దాని గురించి చెబుతాను. అసలు వీళ్ళు ఏంటయ్యా మీరు ఈ వయసులో ఇంత సమాచారం చెబుతుంటే వీళ్ళు ఆడున్నారు అని అలా చెబుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అంటే
చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా, యూట్యూబ్లో చాలా ప్రాచుర్యం పొందిన పెద్దవాళ్ళు, అంటే వయసులో చిన్నోళ్ళైనా యూట్యూబ్లో చాలా ప్రాచుర్యం పొందిన వాళ్ళు అప్పుడప్పుడు సడన్గా అధీనంలో అలా కనపడి అక్కడ చెప్పిన థియలాజికల్ పాయింట్ని జలా అలా టచ్ చేసి అది నాకు చాలా ఆనందం వేసింది. మనం ట్రినిటీ గురించి మాట్లాడుకుంటూ బ్యాప్టిజం సమయంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రిత్వ సమాగమాన్ని చూస్తాము అని చెప్పి ఎక్కువ మంది. ఆ తర్వాత నేను బిఎఫ్ఎల్సి ప్రొఫెసర్ మైకెల్ ఆల్బ్రెట్ తను ఒకసారి చెబుతూ ప్రభు వారి చివరి మాటలు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనేది కూడా ట్రినిటీ అన్నారు. తండ్రి నా ఆత్మను నీ చేతికి. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మని అక్కడ మనం చూస్తాము. నేను అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు నాజరేత్ మేనిఫెస్టోలో కూడా ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చింది అంటాడే, అక్కడ కూడా ట్రినిటీ కనబడింది. ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చింది అంటే ప్రభువు ఆత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రిత్వ సమాగ సూచన అక్కడ ఉంది అని నాకు భావదర్శనం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఇంకొకటి కూడా నాకు వచ్చింది. మరియా గబ్రియలు సంవాదంలో గబ్రియలు ఏమంటాడు, ప్రభువు శక్తి, పరిశుద్ధాత్మ, ప్రభువు, రెండు మాటలు దాంట్లో. అక్కడ కూడా ట్రినిటీ సూచన కనపడింది. నేను వీటి గురించి చెప్పినప్పుడు ఆ యూట్యూబర్, అంటే పేరు చెప్పడం లేదు, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని, చాలా పెద్ద యూట్యూబ్లో చాలా ఫేమస్ ఉంటుంది, చాలా ఫేమస్. వాళ్ళు అసలు జస్ట్ ట్రినిటీ ఇన్ నాజరేత్ మేనిఫెస్టో అని అట్లా కామెంట్ చేసి అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఒక స్థాయి వాళ్ళు కూడా అధ్యయనాన్ని కీన్గా చూస్తున్నారు. అది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్ చూసినా చూడిపోయినా ఒకే ఒక మాట నుంచి ఆ మాట అలా ఉదహరించేసి వెళ్ళిపోయారు. అది నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. అందువల్ల ఈ సంతృప్తి మీరేమో ప్రత్యక్షంగా, ఫాలోవర్స్ ఏమో పరోక్షంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఫైనల్గా నా ముందున్న టాస్క్ ఏంటంటే, సరే పుస్తకాన్ని తీసుకొస్తా, ఇబ్బంది అనేది దానికోసం చాలా, అంటే నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తాను. దాన్ని మాత్రం నేను ఖచ్చితంగా ధైర్యంగా చెబుతున్నాను. క్లాడ్ మిథోస్ని ఇంట్రడ్యూస్ చేసిన 4 గంటల్లోనే నేను మిథోస్ వాడాను. కోవర్క్ని ఇంట్రడ్యూస్ చేస్తే సాయంకాలానికల్లా నేను కోవర్క్ వాడాను. అంటే అసలు లేటెస్ట్ ఎలాగా ఏఐ ట్రెండ్ ఎలా ఉంటుందో దాన్ని నేను ఫాలో అవుతాను. మనకి ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్న ఒక గొప్ప ఫెసిలిటీ ఏంటంటే, మనం ఏం మాట్లాడితే అయ్యే వస్తూ ఉంటాయి, మనం ఏం డిస్కస్ చేస్తే అయ్యే వస్తూ ఉంటాయి. కాబట్టి అది చక్కగా నాకు అది రావటం, నేను దానిలోకి వెళ్ళి చేయడం జరుగుతాను. సో ఇప్పుడు ఇవాళకి 2.0 ప్రారంభం చేసి 50 ఎపిసోడ్లు వేరే యూట్యూబ్లో 50 ఎపిసోడ్లు. వాటన్నిటి కోసం సేకరించిన దాదాపు 178 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 178 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 178 డాక్యుమెంట్స్లో ఒకే ఒక డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో, అంటే పబ్లిష్డ్ వెబ్ అని ఉంటుంది కదా, పబ్లిక్ డొమైన్లో. ఈ 178 డాక్యుమెంట్లను కూడా అలా పెట్టారు. 178 అని కాదు, వీటితో పాటు ప్రతిదీ. ఇప్పుడు నేను
ఈ సమావేశానికి సంబంధించిన లైవ్ మొత్తం నేను తీసి ఆ లైవ్ అంతటిని మళ్ళీ నేను గూగుల్ డాక్స్లో పెట్టేసి మళ్ళీ దాన్ని క్లాడ్కి, చాట్ జీపీటీకి, నోట్బుక్ ఎల్ఎంకి ఈ మూడింటికి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ థియలాజికల్ సారాంశాన్ని తెస్తాను. ఇక్కడ ఏదన్నా మిస్ అయిందంటే అని చెప్పింది. ఈ చెప్పిన దాంట్లో ఏదైనా మిస్ అయిందా, అప్రోప్రియేట్ పాయింట్ అంటే అది వెంటనే చెప్పింది. వీటన్నింటిని కలిపి డాక్యుమెంట్ చేస్తాను. అలాగే సో నా డాక్యుమెంట్లో చాలా ఉంటాయి, ప్రతి డాక్యుమెంట్లో చాలా ఉంటాయి. క్లాస్ రూమ్లో చాలా డాక్యుమెంట్లు పెట్టాను. అవి కాక 178 డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటన్నింటినీ పబ్లిష్డ్ వెబ్ డైరెక్ట్గా ఆర్కైవ్లో అధ్యయనం ఆచార్య కెవి రవిప్రసాద్ అధ్యయనం 2.0 అనే ఆర్కైవ్ ఉంటుంది. ఆ ఆర్కైవ్లోకి వీటన్నింటినీ పెట్టాలి అని చెప్పేసి అంటే నాకున్న తపన. మళ్ళీ సామాన్యమైన పని కాదు ఇది. ఎంతసేపు కంప్యూటర్ మీద కూర్చోవాలో, ఎన్ని మళ్ళీ అక్కడ తీసి మళ్ళీ దీంట్లో పెట్టి ఫోటో మార్చుకోవాలి, మళ్ళీ పేజీ సెటప్ మార్చుకోవాలి, ఇవన్నీ చేయాలి. అన్ని చేసి పెట్టేస్తే అధ్యయనం అనేది పర్మనెంట్గా తర్వాతి తరాలు ఉంటుంది అని అంటున్నాను. ఉంటే మాకు లాభం ఏందయ్యా అంటే, దేవుడి రాజు ఇందాక అన్నాడే నా పేరు చెప్పడు అని, ఈ పేర్లన్నీ ఆర్కైవ్స్లో ఉంటాయి. అధ్యయనంలో నేను చెప్పే వాళ్ళ పేర్లన్నీ ఆర్కైవ్స్లో ఉంటాయి. 1000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడే కాదు, ప్రభు రాక ఆలస్యం అయితే 1000 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన ప్రార్థనకి ముందు చెప్తే నాకు ఆర్కైవ్స్లో ఉంటాయి, అధ్యయనం ఆర్కైవ్స్లో ఉంటాయి. వీలుంటే ఇంకా ముందు ముందు ఫోటోలతో కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఆర్కైవ్స్లో కూడా ఫొటోస్తో సహా ఆర్కైవ్స్లో కూడా ఉంటాయి. ఇది నా ముందున్న ప్రణాళిక. మరో పర్యాయం మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను చెబుతున్నాను. అధ్యయనం కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. 18 వచ్చిన విశ్లేషణ పుస్తకం కోసం కూడా ప్రార్థన చేయండి. అంటే దానికోసం సమాచారాన్ని సేకరించడానికి దానికోసం కూడా ప్రార్థన చేయండి. మరొక పర్యాయం అందరికీ పేరు కోసం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అధ్యయనాన్ని మనం ఇలాగే కొనసాగించుకున్నాం. అధ్యయనంలో నాతో కలిసి చివరి దాకా నడవమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అయిపోయిందిరా? నుంచి రెస్పాన్స్ మాటలు చెప్పి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన మధ్యలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆశీర్వాదిస్తున్నారు. అందరికీ వందనాలు. హ్యాపీ 6th యానివర్సరీ అధ్యయన ఫ్యామిలీకి, ప్రత్యేకంగా అధ్యయనకర్త కూడా ఆశీర్వాదాలకి. అయితే నేను లాంచ్ అయ్యే టైంలో 3 కోట్ల ఉండేది ఎగ్జామ్. సో నిజంగా ఈ అధ్యయనం అంటేనే ఒక క్లాస్, ఒక యూనివర్సిటీ కాలేజ్ లాగా ఉంది. ఆ 3 కోట్ జరిగే ముందు ఏమవుతుందంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ వస్తారు యాక్చువల్లీ. అంటే అప్పుడు ఇక కాలేజీలో ఎవరు చదివారు ఏంటని తెలియదు. క్లాస్లో మొత్తం 150 స్టూడెంట్స్ చేరారు. అయితే కూర్చోడానికి కూడా మొత్తం 3 కోట్ క్లాస్ ఓరియంటేషన్ వాళ్ళు చాలామంది హైయెస్ట్ మార్క్స్ రావాలనుకుంటారు, కొంతమంది బ్యాక్ బెంచెస్ వాళ్ళు పాస్ అయితే చాలనుకుంటారు. కానీ అధ్యయనంలో జస్ట్ జోక్ కూడా చెప్తున్నాను, మనందరం పాస్ అవుతున్నాం. ఒక 2 weeks బ్యాక్ అంటే నాకు పరిచర్యలో చర్చ్లో కూడా చాలా ఛాలెంజెస్, కుంగిపోయినటువంటి పరిస్థితులు కొన్ని వచ్చినాయి. రవంకల్ ఒకసారి తామర పువ్వు గురించి చెప్పాడు.
లోటస్ గురించి. ఆ తర్వాత రీసెంట్గా సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు పునరుద్ధాన శక్తి కేవలం చనిపోయిన తర్వాత కాదు మనం వాడాల్సింది. రిజరెక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను కూడా అందులో స్టక్ అవ్వకుండా వెంటనే లెస్ దాన్ 40 hours లోపే మనం బయటికి రావాలి అనే మాటలు నన్ను చాలా స్ట్రెంథెన్ చేసింది. చాలా మంది సక్సెస్ ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ సక్సెసర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ అట్లా చాలా మంది సక్సెసర్స్ని రవంతులు రేస్ చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని. అంతమంటే కాదు కానీ యూపీఎఫ్ వల్ల అధ్యయనం వల్ల మన గుంటూరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు అప్పుడప్పుడు సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ హౌస్ జీసస్ అంటారు, హౌస్ ఇండియన్ జీసస్ అంటారు. సో వాళ్ళ ఉద్దేశం రవంతులు అని అంటారు. ఆయన ఇది కానీ తర్వాత తిరుపతిలో వెళ్ళినప్పుడు మాస్టర్ గారు అడుగుతున్నారు రవంతుల గురించి. ఇట్లా చాలా మంది అంటే నేను అనుకున్న ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే కేవలం రవంతులు ఆయన మాటలు చెప్పడం దేవుడు వాక్కులు ప్రకటిస్తారు కాబట్టి. అట్లా ఇట్లాంటి నన్ను నా వ్యక్తిగత జీవితాన్ని బలపరుచినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటలు ఈ అధ్యాయం ద్వారా నేర్చుకున్నాను. ఇది బయట నేను ఒకటి చెప్పడానికి చాలా మంది ఉంటారు లైఫ్లో చూసాను, కానీ థ్యాంక్ యూ వాక్యం అనేటువంటి శక్తిని మనకి ఇచ్చినందుకు. ఇంకా మా వాళ్ళందరినీ మీరు బలపరచాలని కోరుకుంటున్నాను. కానీ నేను చాలా ఈ ఒక్క సాక్షి చెప్పడానికి వచ్చాను యాక్చువల్గా, ఎట్లయితే నేను చెప్పాలని. ఆ టఫ్ టైంలో మాత్రం నన్ను చాలా చాలా రెన్యూ చేసి యాక్సెప్ట్ చేసి అంటే ఇది దేవుడికి మహిమ కలుగుతుంది అని నేను ప్రార్థన. పరిశుద్ధ తర్వాత మీకు వేళ స్తోత్రమైన మీరు నమ్మదగినటువంటి దేవుడు, యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్. మా ఇంట్లో తల్లి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ప్రతి నిత్యము మీ వాక్యం సెలవుచిన రీతిలో ప్రభావం ఈ అనాయింట్మెంట్ అండ్ ఎవ్రీడే విత్ ఫ్రెష్ ఆయిల్ నూతన తైలంతో నన్ను అభిషేకించుతున్నాను. ప్రతిరోజు నూతనమైనటువంటి ప్రభావ తైలంతో రావడం ప్రభావ ఇదిగో మీరు అభిషేకిస్తూ ప్రభావ రెన్యూయింగ్ వర్డ్ మీరు మాకు ఇస్తున్నందుకు ప్రభావ ఈ వాక్కుతో ప్రభావ ఇంట్లో ఉంటుంది ప్రభావ మీరు ఆకర్షిస్తుంది కొంతమంది అందుకు పడేటువంటి ప్రయాసము దర్శనము అది తరతరంలో నిలుచునుగా. మధ్య కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి లీడర్షిప్ మీరు ఆశీర్వదించండి. ఆయన మరి కోర్ కమిటీ వారిని అలాగే ప్రభావం ప్రమోషన్ కమిటీ వారిని ప్రోగ్రామ్ కమిటీ వారిని అందరూ ఆశీర్వదించమని లైవ్లో చూసేటువంటి వారిని ఈ కుటుంబాన్ని ప్రభు మీరు ఆశీర్వదించి ఇంకా విస్తరించడానికి సాయం మాకు దయచేయమని. ఈరోజు 6th anniversary జరుపుకుంటుండగా ప్రభావ 6 years ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ నామం మహిమపరచబడమని రవంతులకి తండ్రి మంచి శక్తిని ఆరోగ్యాన్ని ప్రభావ మీరు వాటర్ గివెన్ ఎవ్రీథింగ్ దానికి కావాల్సిన సమస్తము మీరే ఆర్డర్ ఇస్తున్నారు తండ్రి. కలగడానికి నాకు ఏం చేయడానికి ప్రభావ ఇదిగో మోసే ప్రార్థన చేసినట్టుగా మీరు ముందుకు కానీ నేను వెనక కదలదని నేను సన్నిధి వస్తే తప్ప we ask for more of your presence, Lord. ఈ సన్నిధి నిత్యము రావులతో తోడైంటుంది కాక ఆయన దీవించి మీరే ప్రభావ ఆశీర్వదించమని ఈ అవకాశంలో నాకు వందనాలు చెల్లించుకుని ప్రభావ యేసయ్య శ్రేష్టంలో ప్రార్థన చేస్తున్నాను. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుని సత్య సమాధానము పరిశుద్ధాత్మిక దేవుని సహవాసం దీవెనలు ఆశీర్వాదాలు ఆరవ భాష కోసం చదువుకుంటున్నటువంటి మనకందరికీ యూపీఎఫ్ కుటుంబములకును ఆచార్య పివి రవిప్రసాద్ గారికును ఈరోజు వాక్యం అందించిన గారికును క్రీస్తును ప్రేమించుకోవడానికి అందరికీ ప్రేమ కాక. ఆమేన్. అందరికీ ఉన్నారండి. ముగింపు ప్రార్థన చేస్తున్నాను. కి మనం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గడిచిన ప్రస్తుతానికి తెలియజేస్తున్నాను. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇక్కడ దాకా రాలేదో సునీల్ గారు, రామతి కుమార్ గారు, అలాగే అలాగే అత్తయ్య గారు, వారితో కూడా అవుతుంది అందరికీ విక్టోరియా గారు, అందరికీ మనం తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించిన గాక. ఆమేన్.
అందరికి గోల్డ్ రికార్డ్స్